తాండూరులో 29న మెగా జాబ్ మేళా నిరుద్యోగులు ఉపయోగించుకోవాలన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే. పెద్దెముల్లో రైతులు లేక వెలవెలబోయిన వ్యవసాయ సదస్సు, ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న వైనం, సరి అయిన సమాచారం లేదన్న రైతులు. ఇరవై 29 తారీఖు రోజున తాండూరులో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ ఈ రోజు క్యాంపు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో 50 కంపెనీలు పాల్గొంటున్నట్లు వారు పేర్కొన్నారు. నిరుద్యోగులు జాబ్ మేళాను ఉపయోగించుకొని ఆర్థికాభివృద్ధి, కుటుంబాభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. సమాజంలో అధిక శాతం మందికి ప్రధాన వృత్తి వ్యవసాయమే. ఎంత కాదనుకున్నా అన్ని రంగాల వారు దీనిపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడి బ్రతుకుతున్న వారే. దీని ప్రభావం ఇంచుమించు అన్ని రంగాలపై ఉంది. వ్యవసాయ అభివృద్ధిపైనే ప్రజల జీవన ప్రమాణం, ఆర్థిక పరిస్థితులు ఆధారపడి ఉన్నాయి. అలాంటిది పెద్దెముల మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు స్థానిక రైతు వేదిక నందు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి శాస్త్రవేత్తలు వచ్చి రైతుల పంటలు పండించే విధానం, నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు కార్యక్రమాలను తీసుకున్న, వందల బడ్జెట్లు ఖర్చు చేస్తున్న లాభమేంటిదనేది రైతులు వాపోతున్నారు. శుక్రవారం రోజు పెద్దెముల్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో రైతులు లేక ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న వైనం చూస్తున్నాం. ఏదో కొంతమంది రైతులతో ఇలా తప్ప రైతు కార్యక్రమాలు ఉంటే ఎలా అనేది పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభ దశలో రైతులకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చాలా ముఖ్యమని రైతులు అనుకుంటున్నారు. గ్రామాలలో రైతులకు సరి అయిన సమాచారం లేదనేది రైతుల నుండి వినిపిస్తున్న మాట. రైతులకు గ్రామాలలో తెలిసేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోకుంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయం కోసం ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా ఫలితం దక్కకుంటే ఎలా అనేది రైతులు వాపోతున్నారు. పెద్దెముల్లో నిర్వహించిన శాస్త్రవేత్తల సదస్సులో పట్టుమని 10 మంది రైతులు లేకపోవడం గమనార్హమే.